హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? సో ఇది ఒక పెద్ద మర్రి చెట్టు రోడ్డు మీద పక్కనే ఉన్నది. సో రోడ్ అట్లా నడుస్తూ ఉంది. సో మీకు డౌట్ రావచ్చు ఇది ఎక్కడ అని చెప్పేసి. గోవా కండోలిం ప్లేస్లో కండోలిం బీచ్ అంటారు కదా, అక్కడ ఈ మర్రి చెట్టు ఇట్లా ఉంది. ఇది నోవోటెల్ హోటల్. సో నేను మీకు తెలుసు కదా, మిమిక్రీ శివ భవరి. సో ఇక్కడ ప్రోగ్రామ్ చేయడానికి వచ్చాను, ఒక కంపెనీది కార్పొరేట్ షో. సో నోవోటెల్లో నాకు అకామిడేషన్ ఇవ్వడం జరిగిందనమాట. చాలా బాగా నచ్చింది ఈ మర్రి చెట్టు మాత్రం. ఈ పనిలో పని అలాగే ఈ నోవోటెల్ హోటల్ ఎలా ఉన్నది అనేది మీకు చూపిస్తాను. ఇది ఎంట్రన్స్ నోవోటెల్కి. రైట్, ఇది ఎంట్రన్స్ అనమాట. బాగుంది కదా, చాలా బాగుంది కదా. అక్కడేమో వినాయకుడు ఉన్నాడు హ్యాపీగా. తర్వాత సో ఇక్కడ క్యాసినో కూడా ఉందన్నమాట. దీంట్లో ఓషన్ 7 క్యాసినో ఇక్కడ ఉంది. బట్ మనకు ఆ క్యాసినో ఆడే అలవాటు లేదు కాబట్టి నేను అక్కడికి అసలు వెళ్ళలేదు. ఇది నోవోటెల్ హోటల్. ఇది అటు సైడ్ నుంచి, ఇదేమో ఇటు సైడ్ నుంచి వ్యూ. సో అట్లాగే ఇలా ఎంటర్ అయితే లోపలికి వెళదాం, చూద్దాం. ఇలా వెళితే సో చక్కగా మీకు తెలిసిందే కదా, మామూలుగా గోవా అంటేనే డ్రింకర్స్కి మంచి ప్లేసు. సో ఇక్కడ వచ్చి రాగానే ఎంట్రన్స్లోనే రైట్ సైడ్ మీకు కావాల్సినంత మందు దొరుకుతుంది. కాబట్టి మీకు ఇక్కడ బ్రహ్మాండంగా విపరీతమైనటువంటి రేట్స్ అండ్ హై బ్రాండ్స్ ఉంటాయి. మనకు దొరికే పిచ్చి బ్రాండ్స్ అన్నీ నోవోటెల్లో దొరకవు. అట్లాంటివి ఏమైనా కావాలంటే బయటికి వెళ్ళాలన్నమాట. సో ఇదంతా రూమ్స్ అవన్నీ అక్కడ ఉంటాయి. సో ఇది కూడా ఇట్లా ఉంటుంది. అట్లాగే సో నాకేమో రూమ్ ఎక్కడిచ్చారంటే ఇలా అలా అక్కడ కనపడుతుంది 1107. అది నా రూము. బట్ నేను ఇప్పుడు రూమ్ దగ్గరికి వెళ్ళట్లేదు. మీకు హోటల్ మొత్తం చూపించాలనుకున్నాను కదా, చూపిస్తున్నా. సో ఇదంతా మొత్తం రూమ్స్ అవన్నీ. అక్కడి నుంచి కిందకి వెళ్తే 31 Labels బై అనుష్ అని చెప్పి ఒక బొటేక్ ఉంది. సో ఇక్కడంతా లేడీస్కి గర్ల్స్కి బట్టలు ఉన్నాయి. సో ఇది బొటేక్ అనమాట. ఇక్కడి నుంచి స్ట్రైట్కి ఇట్లా లోపలికి వెళ్తే అదంతా ఇంకో ప్లేస్. అక్కడ కూడా ఎన్ని రూమ్స్. తర్వాత రెస్టారెంట్కి వెళ్ళాలంటే దారి ఇదనమాట, కిందకి వెళ్ళాలి. వెళ్ళే దారిలో చూసారా చక్కగా స్విమ్మింగ్ పూల్. పెద్దవాళ్ళు పిల్లలు అందరూ, ఎక్కువ లోతు ఉండదన్నమాట, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ కూడా ఏంటంటే మీరు చక్కగా ఇలా ఇక్కడ ఎంజాయ్ చేస్తూ, అక్కడ కూడా మందు కనపడుతుందా మీకు? లోపల కనపడుతుందా? హాయిగా హ్యాపీగా కావాల్సినట్టుగా అడుగుతూ ఉంటే పెగ్గులు పోస్తూ ఉంటారు, తాగుతూ ఎంజాయ్ చేయొచ్చు. ఇదేమో పిల్లల కోసం ఇట్లా ఉంది, ఆడుకోవడానికి, అవి నీళ్ళల్లోకి దూకడానికి. సో ఇది వచ్చేసేసి ఇన్బ్యాలెన్స్ బై నోవోటెల్. ఇదొక స్పా అనమాట, ఫిట్నెస్ సెంటర్ స్పా. తర్వాత ఇదిగో ఇదంతా కూడా పిల్లల కోసం మంచిగా చాలా చక్కగా ఒక ఎంజాయ్ చేసేటువంటి ప్లేస్ ఇది. సో అట్లాగే మీకు అడుగడుగునా మందు కనపడుతూనే ఉంటుంది. మీరు మళ్ళీ నన్ను అడగొద్దు, అడుగడుగునా మందు, ఏడ చూసినా మందే, ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా మందే. చూసారా, ఇదంతానేమో కొంచెం పెద్దవాళ్ళు ఆడుకునేటట్టుగా స్విమ్మింగ్ పూలు. లోతు ఎక్కువ ఉండదు, మళ్ళీ 4.5 feet అంతే. సో బాగుందా, వ్యూ బాగుందా, మంచిగా ఇదంతా. సో అట్లాగా
సో ఇక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర నా వీడియో ఆగిపోయింది. రైట్, మళ్ళీ చూసారా ఇదిగో ఇక్కడ కూడా మళ్ళీ మందు, ఇక్కడి నుంచి ఇట్లా లోపలికి వెళితే ఇదంతా చూసుకుంటూ లోపలికి వెళితే ఇక్కడ ఇది రెస్టారెంట్ అనమాట. మనం ఎంటర్ అయింది ఈ రెస్టారెంట్ చూసారా, ఇది ఇక్కడ కూడా మళ్ళీ మందే, మీకు ఎక్కడ కావాలన్నా మందే. రైట్, అట్లాగే సో ఇక్కడికి వచ్చింది ఒక చిన్న ఇది పెట్టారు. ఇక్కడ ఈ లాంజ్లో ఏంటంటే పిల్లలు ఆడుకునేటట్టుగా ఇట్లా కొన్ని ఐటమ్స్ పెట్టారు. వీళ్ళకి నోవోటెల్ ఓన్లీ ఈ కండోలెం అనే ప్లేస్లోనే 2 నోవోటెల్లు ఉన్నాయి. నాకు ఈ నోవోటెల్లో ఉండడానికేమో అకామిడేషన్ ఇచ్చారు. అట్లాగే ఇంకో నోవోటెల్ కొంచెం దూరం, ఇక్కడి నుంచి 5 minutes దూరంలో ఉంది. ఆ నోవోటెల్లోనేమో నైట్ ప్రోగ్రామ్ జరిగిందనమాట. సో అట్లాగే ఇది రెస్టారెంట్ అనమాట. లంచ్కి ఇక్కడికి ఎంటర్ అయ్యేటువంటి రెస్టారెంట్. రైట్, సో దిస్ ఈజ్ ద రెస్టారెంట్. సో వీళ్ళు ఇక్కడ చాలా బాగా మంచి ఇంటీరియర్ అంతా ఉంటుంది. అట్లాగే చూసారా లంచ్ దగ్గరికి రాగానే ఇక్కడ కూడా మందు, ఎక్కడైనా మందే ఉంటుంది ఇక్కడ. రైట్, అట్లాగే వీళ్ళు పెడతారండి ఐటమ్స్. ఎన్ని ఐటమ్స్ ఎలా తినాలో కూడా అర్థమే కాదు అసలు. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇట్లా నెంబర్ ఆఫ్ ఐటమ్స్. ఏం తినాలి అర్థం కాదు. నిన్న మధ్యాహ్నం సో 3 పూట్ల తిన్నాను ఇక్కడ. ఏది చూసినా ఏం తినాలో అర్థం కాదు నాయన. ఇక్కడేమో బ్రహ్మాండమైన బోర్డు, లోపల చూడండి లైవ్ మళ్ళీ చేస్తూనే ఉంటారు. తర్వాత ఇక్కడ ఈ ఐటమ్స్ అన్నీ ఇట్లా పెట్టుంటాయి. చక్కగా ఏం కావాలి సార్ అని అడిగి అన్నీ చేస్తూ ఉంటారు. మందుతో మొదలవుద్ది, మందుతో ఎండ్ అవుద్ది ఇక్కడ, మీరేం కంగారు పడకండి. సో ఇట్లా ఇదంతా రెస్టారెంట్ అనమాట. సో నాకు తెలిసి మీకు ఈ నోవోటెల్ బాగా నచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.